వెల్కమ్ బ్యాక్ టు మనసార టీవీకి అయితే సుస్వాగతం. అయితే ఈరోజు మరి చెప్పే టాపిక్ ఏంటంటే మరి ఎస్సీఆర్ T20లో క్వార్టర్ ఫైనల్ 1 గురించి అయితే మనం అనాలిసిస్ అయితే మనం స్టార్ట్ చేసుకునే ముందు మరి ఈ వీడియోకి పూర్తిగా చూడండి. చూస్తే మీకే అర్థం అవుద్ది. దీంట్లోనైతే మరి హెడ్ రికార్డ్స్ ఎలాగ ఉన్నాయి, పిచ్ రిపోర్ట్ ఎలాగ ఉన్నాయి, మరి బలబలాలు ఎలాగ ఉన్నాయి, ఎవరు విన్ అవుతారు అనేది ఈ వీడియోలో పూర్తిగా కన్ఫర్మేషన్ అనేది ఇస్తాను. మరి ఈ మ్యాచ్ ఎవరైతే గెలుస్తారో వాళ్ళు ఫైనల్కి డైరెక్ట్గా వెళ్ళిపోతారో, ఓడిపోయిన వాళ్ళు ఇంకో మ్యాచ్ క్వార్టర్ ఫైనల్ 2 మ్యాచ్ అనేది ఆడతారు. అయితే మ్యాచ్లోకి అయితే డైరెక్ట్గా వెళ్ళిపోదాం. మరి ఎవరెవరికి ఏమిటంటే ఇక్కడ పల్స్ వర్సెస్ ఎంఐ క్యాపిటల్ మరి వీళ్ళిద్దరికి కూడా జరుగుతుంది. మొత్తం మీద హెడ్ రికార్డ్స్ చూసుకున్న 6 మ్యాచ్లు అనేది జరిగినాయి. 4 మ్యాచ్లు ఎంఐ అయితే గెలిస్తే పల్స్ అయితే ఇక్కడ 2 మ్యాచ్లకే పరిమితం అయింది అని మనం చెప్పాలి. మరి ఇప్పుడు లీగుల్లో ప్రస్తుతానికి వీళ్ళిద్దరు మ్యాచ్లు ఎలా ఉందంటే, ఒక మ్యాచ్ అనేది ఎంఐ గెలిస్తే ఇంకో మ్యాచ్ అనేది పల్స్ అనేది ఘన విజయం అనేది సొంతం అయితే చేసుకుంది. తన గ్రౌండ్లోనే ఒక్కొక్క మ్యాచ్లు కూడా గెలుచున్నాయి అనేది మనం చెప్పాలి. ప్రస్తుతానికైతే మరి పల్స్ టీంకి అయితే వరుస ఓటములు అనేది పాలైతే అవుతున్నారు. కానీ ఒకటి, జట్లు అనేది మార్పు చేర్పు అనేది టీమ్స్ ప్లేయర్స్ అనేది మార్పు చేర్పు అనేది చేసుకున్నారు. కానీ సేమ్ టీమ్స్ అయితే చాలా బలంగా అయితే ఉన్నారు. వర్ష విజయాలతో ముందుకైతే వెళ్తున్నారు అనేది మనం చెప్పచ్చు. ఎంఐ కూడా అంతే. ఎంఐ అయితే వరుస మ్యాచ్ల్లో గెలుచుకుంటూ వచ్చారు. ఎంత మార్పులు చేసినా సరే, ఎన్ని మార్పులు చేసినా సరే గెలుచుకుని వచ్చారని చెప్పచ్చు. చాలా బలంగా అయితే ఉంది. ఎంఐ కూడా పల్స్ కూడా చాలా ఇద్దరు కూడా విరువర్గాలకి కూడా చాలా బలంగా అయితే ఇక్కడ ఉన్నాయనేది మనం చెప్పాలి. చాలా స్పష్టంగా మరి ఎక్కడంటే జరుగుతుందంటే సెయింట్ లూయిస్ జరుగుతుంది. ఎవరైతే టాస్ చేస్తుందో వాళ్ళతో ఖచ్చితంగా బ్యాటింగ్ అనేది ఎంచుకోండి. 200+ కానీ కొట్టారంటే మరి చేజింగ్ అనేది చాలా కష్టంగా మరి మారిపోయే ఛాన్స్ ఉంది. లేదురా 160, 150, 140 కొట్టి ఖచ్చితంగా సరే మరి ముందుకైతే వెళ్తాను అని అనుకుంటే చేజింగ్కి అయితే చాలా ఈజీగా ఉండే ఛాన్స్ ఎంత ఉంటుంది. మరి ఖచ్చితంగా సరే బ్యాటింగ్ ట్రాక్ ఏమని చెప్పాలి. కానీ పేస్ బౌలింగ్కి చాలా వరకు కూడా అనుకూలించే ఛాన్స్ అనేది ఎక్కువగా మనకి కనిపిస్తుందని మనం స్పష్టంగా మనం చెప్పాలి. అయితే ఒకటి, టాస్ ఎవరైతే గెలుస్తున్నారో నా లెక్క ప్రకారంగా బ్యాటింగ్ అనేది ఎంచుకొని 200+ కానీ కొట్టేస్తే చాలా చాలా మంచిది. అది మరి ముందు మన ఛానల్ అనేది ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే మరి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. ఈ వీడియోకి 100 లైక్స్ అనేది టార్గెట్ ఉంది. ఆ 100 లైక్స్ అనేది చేస్తే చాలా మంచిది. ఎందుకంటే సపోర్టింగ్ ఉంటుంది, ఏమీ లేదు, సపోర్టింగ్ కావాలి అనేది నాకు మన అభిప్రాయం. 50 to 100 ఖచ్చితంగా సరే లైక్స్ అనేది అందిస్తారని నేనైతే మనసులో అయితే కోరుకుంటూ ఉన్నాను. మరి మొత్తం మీద మరి కింద నా టెలిగ్రామ్ లింక్ అనేది ఉందో ఆ టెలిగ్రామ్ లింక్ క్లిక్ చేసుకుంటే అక్కడ నా డ్రీమ్ లెవెల్ అనేది ఉంటుంది. డ్రీమ్ లెవెల్ నచ్చకపోతే లేదు, లేకపోతే లేదు. మరి అక్కడైతే ఇస్తానో అది మీ ఇష్టం. అందుకే సబ్స్క్రైబ్ మాత్రం అక్కడ మర్చిపోకండి. సబ్స్క్రైబ్ మాత్రం చేయండి, సపోర్టింగ్ అనేది చేయండి. మరి ఖచ్చితంగా సరే మరి అక్కడ పోలింగ్ అనేది ఉంటుంది. టెలిగ్రామ్లోనే డ్రీమ్ 11 అనేది ఉంటుంది. ఆ డ్రీమ్ 11 అనేది ఖచ్చితంగా సరే మరి చూస్తారని నేనైతే ఆశిస్తున్నాను. అక్కడ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. మరి మ్యాచ్లోకి అయితే వెళ్ళిపోదాం. మరి స్కోర్ ఎంత ఏమిటంటే 142 అయితే ఉంది. సెకండ్ ఇన్నింగ్స్లో 116 అయితే ఉంది. మరి ఇక్కడ చూసారు కదా, కొన్ని సార్లు కూడా ఇక్కడైతే పూర్తిగా కూడా ఎవరైతే టాస్ చేస్తున్న వాళ్ళతో బ్యాటింగ్ ఎంచుకుంటే 150 కొన్నిసార్లు కొట్టలేకపోతున్నారు, కొన్నిసార్లు అయితే కొట్టేస్తూ ఉన్నారు. కానీ హైయెస్ట్ స్కోర్ వచ్చేస్తే 175 అయితే ఉంది. నాకు తెలిసినంత వరకు కూడా ఇక్కడ 160, 170 వస్తే చాలా మంచిది అనేది నాకైతే మరి అనిపిస్తుంది. చేజింగ్కి మాత్రం అనుకూలించే ఛాన్స్ అనేది ఎక్కువగా మరి ఉండే ఛాన్స్ అనేది ఉండదు అనేది అయితే నాకు మరి అనిపిస్తుంది. స్పష్టంగా నాకైతే ఇక్కడ అనిపిస్తుంది గ్రౌండ్ రిపోర్ట్స్లో ప్రకారం. మరి ఇక్కడ బలబలలో చూసుకున్నా మరి ఇక్కడ ఎంఐ క్యాపిటల్ పరిస్థితి ఎలాగ ఉందంటే చాలా బలంగా అయితే ఉంది అని అయితే మరి చెప్పాలి. మరి రిగిస్టన్ కానీ యాండీ జోషన్ నుండి కానీ చాలా బలంగా అయితే ఉన్నారు అని చెప్పాలి. హెండ్రిక్స్ నుండి కానీ ముగ్గురు కూడా చాలా బలంగా పాతికిపోయారంటే టీం అనేది విజయం అనేది అందుకునే ఛాన్స్ ఎక్కువ మనకి మరి కనిపిస్తుంది. పల్స్ టీం అయితే వేగంగా అవుట్ చేస్తే చాలా మంచిది అనేది నా యొక్క అభిప్రాయంగా నాకు మరి అనిపిస్తుంది. మరి అంటే యాండీ జోషన్ అయితే ఇప్పటి వరకు కూడా 9 ఇన్నింగ్స్లో ఆడితే 330 పరుగులు అనేది చేయడం చాలా వరకు కూడా
ఉంది అనేది మనం చెప్పాలి. హెండ్రిక్స్ కూడా అంతే 212 పరుగులు అనేది చేశాడు 7 ఇన్నింగ్స్లో మాత్రం వెరీ వెరీ ఇంట్రెస్టింగ్గా మనం చెప్పచ్చు. ఇంగ్రామ్ కూడా వెరీ వెరీ ఇంట్రెస్టింగ్గానే బాగానే పర్ఫార్మెన్స్ అనేది చెప్పొచ్చు. మరి మిడిల్ ఆర్డర్లో చూసుకున్నా మరి బ్రేవిస్ అయితే వెరీ వెరీ ఇంట్రెస్టింగ్గానే మనం చెప్పాలి. బౌలింగ్లో చూసుకున్నా బోల్ట్ నుండి కానీ రబాడా నుండి అయితే వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ వచ్చాడు అంటే వికెట్స్ అనేది పక్కాగా తీసే అవకాశం ఉంది. వీళ్ళిద్దరం కూడా ఎదుర్కోవాల్సిన పరిస్థితులు కూడా అవతల పల్స్ టీంకి అయితే ఉందనేది మనం చెప్పాలి. బోస్ నుండి కూడా వెరీ వెరీ ఇంట్రెస్టింగ్గా చెప్పచ్చు. మరి ఆల్రౌండర్ షో ప్రకారంగా నాకు తెలిసినంత వరకు పటీట వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ ఫాస్ట్ బౌలర్గా మనం చెప్పాలి. మరి లిండే కూడా వెరీ వెరీ ఇంట్రెస్టింగ్గా మరి చెప్పాల్సిన పరిస్థితి ఉంది. స్పిన్నర్లో మాత్రం ఇద్దరి నుండి కూడా బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కూడా పర్ఫెక్ట్గా మరి రాణించారు. మొత్తం మీద అందరూ మరి ఫామ్లు అయితే ఉన్నారు. వెరీ వెరీ ఇంట్రెస్టింగ్గా ఇన్నింగ్స్గా ఉంది అని నాకు మరి అనిపిస్తుంది. అయితే ఇంకోటి పల్స్ టీంకి అయితే బలబలాల్లో చూసుకున్న పల్స్ టీంకి అయితే ప్రిటోడియస్ హెడ్ మ్యాన్ నుండి కానీ రోడ్ నుండి కానీ వీళ్ళ ముగ్గురు కూడా చాలా చాలా ఇంపార్టెంట్ క్లియర్ ఓవర్ పాత్ర అనేది పోషిస్తున్నారు. ఎక్కడ కూడా అంతే ముగ్గురు కూడా రాణించారు అంటే చాలా వరకు కూడా పర్ఫార్మెన్స్ అనేది ఉందని చెప్పచ్చు. మిడిల్ ఆర్డర్లో చూసుకున్నా మరి ఇక్కడ దినేష్ కార్తిక్ మరి చెప్పక్కలేదు. మరి ఫినిషింగ్ రోల్ అనేది పాటించగలరు, ఫినిషింగ్ రోల్ అనేది ఇవ్వగలరని మరి చెప్పాలి. మొన్నటిసారి బాగానే రాణించారని చెప్పొచ్చు. మిల్లర్ నుండి కూడా వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. ఇక్కడ ఒకటి అవుట్ అయితే మరి ఇంకో అవుట్ అయితే మరొక అయితే ఉన్నారనేది మనం చెప్పాలి. మరి బౌలింగ్లో కూడా చూసుకున్నా మరి ఇంగిడి నుండి కానీ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ అని చెప్పాలి. బిల్ నుండి కానీ చెప్పొచ్చు. మరి ఫోరెషన్ నుండి కూడా వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ అని చెప్పొచ్చు. ఉవెన్ నుండి అయితే ఓపెనర్ భాగస్వామ్యం వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. ప్రిటోడియస్ కానీ మరి ఇక్కడ ఉవెన్ నుండి కానీ మరి తీసుకున్నా చాలా చాలా బెటర్గా నాకు ఇది మరి అనిపిస్తుంది. మరి గాడియర్ ఇంట్రెస్టింగ్గా మనం చెప్పాలి. వెరీ వెరీ బ్యాటింగ్లో రాణించగలరు, బౌలింగ్ కూడా రాణించగలని చెప్పచ్చు. వీళ్ళందరూ కూడా బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ పర్ఫెక్ట్గా టీమ్గా అయితే ఉన్నాయని మనం చెప్పాలి. రిజల్ట్కి చూసుకున్నా సమానంగా ఉజ్జీలుగా నాకు అనిపిస్తుంది. నాకు తెలిసినంత వరకు కూడా మరి ఎంబే క్యాపిటల్ గెలిచే ఛాన్స్ ఎక్కువ నాకు మరి అనిపిస్తుంది అని నాకు అనిపిస్తుంది. మరి మీకేం అనిపిస్తుంది ఏమిటనేది మీరు కింద కామెంట్ సెక్షన్లో మరి చెప్పాలి. మరి మొత్తం మీద మన టెలిగ్రామ్ లింక్ అనేది కింద అయితే ఉంది. ఆ లింక్ అనేది క్లిక్ చేసుకొని ఖచ్చితంగా సార్ అక్కడైతే సబ్స్క్రైబ్ చేసుకుంటే చాలా చాలా మంచిది. ఎందుకంటే అక్కడ ఒపీనియన్ పోల్ అనేది నడుస్తుంటుంది. మీరైతే ఓటేసి అక్కడ కూడా ఎవరు గెలుస్తారని చెప్పండి. డ్రీమ్ లెవెల్ అని కూడా ఉంటుంది. అది కూడా మీరు చూసి మీకు ఇష్టమైతే ఎంచుకోండి, లేకపోతే లేదు. అందుకే 2 అక్కడ ఆప్షన్స్ అనేది కలదు. టెలిగ్రామ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే చాలా వరకు కూడా అక్కడ వీడియో లింక్ అనేది ఇస్తాను కూడా. మరి ఇది ఫ్రెండ్స్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే మరి సబ్స్క్రైబ్ అంతా మర్చిపోకండి, షేర్ అయిపోతుంది మర్చిపోకండి. మీ అని బీన్సంగా బాబా.